ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు ప్రస్తుత ప్రపంచంలో ఏది కొరతుంది, ప్రస్తుత ప్రపంచంలో అందరికీ ఏది కావాలో దానికోసం తెలుసుకుందాం. అదే చిరునవ్వు. మన ఈ జీవితం చాలా ఉన్నతమైంది. అయితే ఈ జీవితం ఎంత సమయం అని అడిగితే చెప్పలేం. ఏ సెకండ్ వెళ్ళిపోతామో కూడా మనకి తెలియదు. కానీ ఉన్నంత సమయం ఈ జీవితాన్ని చాలా సంతోషంతో నవ్వుతూ గడపాలి. మనం అలాగే గడపాలి, మనతో ఉన్న అందరినీ కూడా అదే విధంగా గడిపేలాగా చేయాలి. అది మన జీవితం యొక్క పరమార్థం. అయితే మన పూర్వీకులు చెప్పేవారు, మన జీవితానికి 1 వంత ఆహారం ఉంటే సరిపోతుంది, 2 వంతులు నీరుంటే సరిపోతుంది, 3 వంతులు ఎక్సర్సైజ్ లేదా వ్యాయామం ఉండాలి అని. కానీ 4 వంతులు చిరునవ్వు కావాలి అని చెప్తారు. ఇంకా 5 వంతులు ప్రభు చింతన, అంటే భగవంతుడి యొక్క చింతన, ఆధ్యాత్మిక చింతన అవసరమని చెప్తారు. అయితే ఈరోజు మన ముఖం ఎంత నవ్వుతూ వికసిస్తూ ఉంటుందో ప్రపంచం అంతా కూడా వాళ్ళని చూసి వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు. అది అందరినీ ఆకర్షిస్తుంది. ఎంత దూరంలో ఉన్న వాళ్ళైనా చిరునవ్వుతో ఉన్న వ్యక్తి వెంటనే ఆకర్షిస్తాడు. చిరునవ్వు అంత గొప్ప పని చేస్తుంది. ఈరోజు పరుగుల ప్రపంచంలో పడిపోయి చిరునవ్వు కోసం వెతుకుతున్న పరిస్థితి వచ్చింది. అంటే ఎవరికి వారు చిరునవ్వు లేని లైఫ్ జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏమంటున్నారు అంటే, నాకు ఈ బాధ్యత ఉంది, ఇది అయిపోతే అప్పుడు నా జీవితాన్ని సంతోషంగా గడుపుతాను అని. అలా మన ఈ సంతోషం ఏదైతే ఉందో, చిరునవ్వు ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాం. ఎవరైనా ఒకవేళ ఏదైనా పని పూర్తి కావట్లేదు, ఏదైనా కష్టం అవుతూ ఉంది అంటే వెంటనే అంటారు ఏమని అంటే, నేను ఈరోజు ఎవరి ఏడుపు ముఖం చూసానో అందుకే నాకు ఈ పనులు అవ్వట్లేదు అనుకుంటారు. అందుకే 90 మెంబర్స్ ఏం చేస్తారు అంటే, ఉదయం లేవగానే భగవంతుని చూసి భగవంతుని జ్ఞాపకం చేస్తూ ప్రతి పని చేస్తారు. ఎందుకంటే అప్పుడు మన జీవితం సంతోషంగా వెళ్తుంది అని భావం. చిరునవ్వు పోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, మనలో ఏదో ఒక చిన్న పెద్ద రకరకాల విషయాలను లోపల పెట్టుకొని దానివల్ల మన చిరునవ్వు మాయమైపోతూ ఉంటుంది. మనం ఒకప్పుడు చిన్న వయసులో రోజుకి 80 సార్లు నవ్వేవాళ్ళం. కానీ ఈరోజు ఎవరైనా ఫోటోగ్రాఫర్ వచ్చి స్మైల్ ప్లీజ్ అంటే 6 నిమిషాలు నవ్వుతున్నాం. లేదా ఏదైనా లాఫింగ్ క్లబ్స్కి వెళ్ళి అక్కడ నవ్వుతాం. అంతే, మన నవ్వు యొక్క శాతం అలా మారిపోయింది. కానీ మన నవ్వు జీవితకాలం నవ్వుతూ ఉండాలి. అంటే మన ఆలోచనలు చాలా సరళంగా, చాలా మంచిగా ఉండాలి. ఎంతగా మన ఆలోచనలు మంచిగా ఉంటాయో మన నవ్వు కూడా బాగుంటుంది. వేరే వారికి వారిని చూడగానే స్నేహభరితంగా అనిపిస్తుంది. అయితే మన ఈరోజు ప్రపంచంలో చిన్న చిన్న విషయాలకి దుఃఖపడుతున్నాం. ఆ దుఃఖానికి కారణం ఏంటి అంటే మన ఆలోచనలే. ఏం చేస్తాము అంటే, ఏదో చిన్న విషయాన్ని ఎవరైనా మనల్ని అంటారు, అది తీసుకుంటాం, అది తీసుకుని రోజంతా దుఃఖిస్తూ ఉంటాం. ఆ 1 సెకండ్ మనం ఫుల్ స్టాప్ పెట్టినట్లయితే, ఎవరైనా అన్నారు అన్న తర్వాత 1 సెకండ్ ఫుల్ స్టాప్ పెడితే మనకు అక్కడితో ఆ దుఃఖం సమాప్తం అయిపోతుంది. మన లైఫ్ అంతా హ్యాపీగా జీవించవచ్చు. కానీ మనం ఏం చేస్తాము, ఆ 1 సెకండ్ ఫుల్ స్టాప్ పెట్టాం, ఆ నెక్స్ట్ 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 అదే ఆలోచిస్తూ మన జీవితాన్ని దుఃఖమయంగా చేసుకుంటాం. ఈరోజు చిరునవ్వు పోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, మనుషులు పరస్పరం మధ్య మనస్పర్ధలు. ఏమీ ఉండదు, ఎవరో వచ్చి ఎవరో ఏదో చెప్పారు అని చెప్తారు, అంతే. ఆ 1 చిన్న విషయాన్ని వింటాం, విని వారు నా గురించి ఇలా అన్నారా అని అనుకుని మన లోపల దాన్ని ఆలోచించి మన చిరునవ్వుని పోగొట్టుకుంటాం. వారు మన ఎదురుగా వచ్చినప్పుడు కూడా మనం అంతే దీనంగా ముఖం పెడతాం. దాంతో ఏమవుతుంది అంటే, వాళ్ళకి మనకి మధ్య దూరం పెరుగుతుంది. మనకి వాళ్ళకి మధ్య ఉన్న సంతోష రిలేషన్స్ అన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. అందుకని ఎవరు ఏదైనా చెప్పనియండి, ఎవరు ఎలా అయినా ఉండనియండి. ఎందుకంటే ఇదంతా ఒక జీవితం అనేది ఆట. ఈ ఆటలో ఎవరి ఆట వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఒకరి ఆట ఇంకొకరు ఆడరు, ఇంకొకరి ఆట ఇంకొకరు ఆడరు. అలాంటప్పుడు ఈ ఆటలో మనం ఆటగా భావించి నడిచి వెళ్ళిపోతుంటే ఎంతో సంతోషంగా జీవించగలుగుతాం. కానీ ఇది ఆట అని భావించకుండా ఇదే నా జీవితం అని భావిస్తూ నడిచామంటే మనకున్న సంతోషం అంతా కూడా
మాయమైపోతుంది. మనం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏమున్నామంటే ఇదే నా జీవితం, ఇదే నా ప్రపంచం అనుకుంటూ మన సంతోషాన్ని కోల్పోతున్నాం, మన చిరునవ్వుని కోల్పోతున్నాం. ఒక్కసారి చూడండి దేవతల విగ్రహాల్ని, వాళ్ళ ముఖాలు ఎప్పుడూ చిరునవ్వుతూ ఉంటాయి. అందుకే వారి ముఖం చూడగానే మన ముఖంలో కూడా చిరునవ్వు వస్తుంది. అలానే ఒకసారి మహాత్మా గాంధీ, అలా మహానాత్మలు ఎవరినైనా చూడగానే మన ముఖంలో చిరునవ్వు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప విశేషమైన వాళ్ళు, వాళ్ళలో చిరునవ్వు ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు. అలా వాళ్ళని చూడగానే చిరునవ్వు వచ్చేటట్లుగా మనల్ని చూడగానే వేరే వారికి చిరునవ్వు రావాలి. ఆ విధంగా మన జీవితము ఉండాలి. దానికోసం మన ఆలోచనలు ఎలా ఉండాలి అంటే చాలా సరళంగా, ఉన్నతంగా ఉండాలన్నమాట. అయితే ఈ చిరునవ్వు ఎంత గొప్ప పని చేస్తుంది అంటే ఎడారిలో వాన చినుకలాగా పనిచేస్తుంది, ఒక ఆశాకిరణంలాగా పనిచేస్తుంది, ఒక ప్రేరణాదాయకంగా పనిచేస్తుంది. దానికోసం ఒక చిన్న స్టోరీ. ఒక స్వాతి వాళ్ళ అమ్మ ఇద్దరూ కూడా ఒక అపార్ట్మెంట్లో ఉంటారు. వాళ్ళకి తండ్రి లేరు. అయితే స్వాతికి ఉన్నటువంటి స్వభావం ఏంటి అంటే తను అందంగా లేదు అని భావం. అందుకని ఎవ్రీ సెకండ్ చాలా ఉదాసీనంగా, చాలా అశాంతిగా ఏదో జీవితాన్ని గడపాలి అంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేది. అయితే ఆ స్వాతి ఒకరోజు నడుస్తూ వెళ్తూ ఉంటే ఆఫీస్కి దారిలో ఒక టోపీ షాప్ కనిపిస్తుంది. ఆ షాప్ ఆమెను ఎంతో ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఆ షాప్ లోపలికి వెళ్ళాలి అనుకుంటుంది అని ఆ టోపీ షాప్ లోపలికి వెళ్తుంది. వెళ్ళగానే అక్కడ ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాపను చూసి ఆమె అలానే అదే ముఖం దీన ముఖంతోనే లోపలికి వెళ్తుంది. ఆ టోపీ షాప్లోకి వెళ్ళగానే అక్కడ రకరకాల అందమైన టోపీలు చూస్తుంది. అన్ని టోపీలు మంచిగా అనిపిస్తుంది. ఒక్కొక్క దాన్ని ట్రై చేస్తూ ఉంటుంది. అందులో ఒక టోపీ పెట్టగానే అక్కడి నుంచి ఒక చిన్న పాప చూసి ఒక స్మైల్ ఇస్తూ చిన్న చిరునవ్వు నవ్వుతూ సూపర్ అని చెప్తుంది. అది వినగానే ఆమె చాలా సంతోషించి అదే చిరునవ్వుతో తన అద్దం దగ్గరికి వెళ్ళి అద్దంలో ముఖం చూసుకుంటుంది. ఆ టోపీ పెట్టుకొని చాలా అందంగా అనిపిస్తుంది. తనకి చాలా సంతోషం అనిపిస్తుంది. వెంటనే ఆ షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి ఆ టోపీకి అమౌంట్ పే చేసి తిరిగి వచ్చేస్తుంది ఆ టోపీ తీసుకుని. అయితే ఆమె అక్కడున్న షాప్ కీపర్ వ్యక్తులు కూడా చాలామంది చాలా అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు అంటారు. ఆమె ఎంతో సంతోషంతో బయటకు వస్తుంది. అంతే చిరునవ్వుతో బయటకు వస్తూ ఉంటుంది. ఆ పక్కన ఉన్నటువంటి కాఫీ షాప్లోంచి ఒక వ్యక్తి వచ్చి యు ఆర్ సో జార్జియస్, చాలా బాగున్నారు అని చెప్తాడు. అనగానే ఆమె చాలా సంతోషంతో ముఖం పెడుతుంది. మీరు నేను ఒక కప్ కాఫీ తాగుదామా అని అడుగుతాడు. వెంటనే ఆమె నో చెప్పి చాలా సంతోషంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. వెంటనే ఆఫీస్ దగ్గరికి చేరుకుంటుంది. ఆఫీస్ దగ్గర చేరుకోగానే అక్కడ వాచ్మ్యాన్ డోర్ ఓపెన్ చేస్తూ గుడ్ మార్నింగ్ మేడం అని నవ్వుతూ చెప్తాడు. ఆమె కూడా అంతే నవ్వుతూ గుడ్ మార్నింగ్ అంటుంది. మేడం ఈరోజు మీరు చాలా బాగున్నారు అంటాడు. అంటే ఆమె అంతే సంతోషంతో లోపలికి వెళ్తుంది. కొలీగ్స్ అందరూ కూడా ఈరోజు చాలా మంచిగా ఉన్నారు, చాలా బాగున్నారు అంటారు అందరూ. ఆమె అంతే సంతోషంతో ఉంటుంది. అలానే ఆఫీసర్ కూడా ఈరోజు నాతో లంచ్ చేస్తావా అని అడుగుతారు. ఆమె ఎంతో సంతోషంతో ఆఫీసర్తో కూడా మంచిగా లంచ్ చేసి చాలా సంతోషంగా రోజంతా గడిపిన తర్వాత ఆమె తిరిగి రిటర్న్ సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళగానే బెల్ కొట్టగానే వాళ్ళ అమ్మ వస్తుంది. వచ్చి ఏంటి ఈరోజు నువ్వు చాలా అందంగా చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అని అడుగుతుంది. అడగగానే అవునమ్మా ఈరోజు నాకు ఒక స్పెషల్ డే, ఒక మిరాకిల్ డే అని చెప్తుంది. ఏంటి అంత అద్భుతము అనే తల్లి అడుగుతుంది. ఏమో తెలియదు కానీ ఈరోజు నాకు చాలా సంతోషకరమైన రోజమ్మా అంటుంది. కారణం ఏంటి అని తల్లి అడుగుతుంది. అమ్మ ఏం లేదు, ఇదే టోపీ కారణము అని ఇలా చేపడుతుంది. పెట్టగానే ఆ చేయి పెట్టేసరికి అక్కడ టోపీ ఉండదు. వెంటనే పరుగున ఇలా అద్దంలో చూసుకుంటుంది. టోపీ కనిపించదు. టోపీ కనిపించకపోయేసరికి ఆమె వెంటనే ఆలోచనలోకి వెళ్తుంది, ఈ టోపీ ఎక్కడ వదిలేస్తాను అని. వెంటనే ఆమె అలా రీకాల్ చేసి వెళ్తూ ఆ షాప్కి వెళ్తుంది. అదేంటమ్మా డబ్బులు పే చేసి టోపీ తీసుకెళ్ళలేదు అంటాడు. అనగానే
అవునా అనుకుంటుంది. అప్పుడు ఒక చిన్న అద్భుతమైన ఆలోచన తన జీవితాన్నే మార్చేసింది. అంటే ఆ టోపీ పెట్టుకోవడం వల్ల నేను అందంగా ఉన్నాను అనుకుంది. దాంతో తన జీవితాన్ని సంతోషంగా చేసుకుంది. అంటే మన ఈ చిన్న ఆలోచన మన జీవితాన్నే మార్చేస్తుంది. కానీ మనం ఆ చిన్న ఆలోచన చేయకుండా మన జీవితాన్ని సంతోషం లేకుండా చేసుకుంటాం. ఆ చిన్న పాప ఒక చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు ఏం చేసింది అంటే ఉదాసీనమైన ఈ అమ్మాయి జీవితాన్ని పూర్తిగా అద్భుతంగా చేసిందనమాట. అందుకని ఒక చిన్న ఆలోచన ఎంత గొప్ప పని చేస్తుంది అంటే చాలా గొప్ప అద్భుతమైన పని చేస్తుంది. ఆమె ఏం ఆలోచించింది? ఆ క్యాప్ పట్టుకోవడం వల్ల చాలా అందంగా ఉన్నాను అనుకుంది. కానీ ఆ క్యాప్లో అందం లేదు. ఆ ముఖంలో చిరునవ్వే తను చిరునవ్వేలాగా చేసింది. తనతో ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా చిరునవ్వేలాగా చేసింది అనమాట. అందుకని ఏంటి అంటే మనం నవ్వుతూ ఉన్నట్లయితే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనతో నవ్వుతూ మాట్లాడతారు. మనం వాళ్ళతో ప్రేమగా మాట్లాడట్లేదు, ఉదాసీనంగా ఏదో పోగొట్టుకున్నట్లున్నామంటే మన దగ్గరికి ఎవరూ రారు, మనతో ఎవరు అంత ప్రేమగా మాట్లాడలేరు అనమాట. అందుకని ఎప్పుడు మన జీవితం ఎలా గడపాలి అంటే నవ్వుతూ గడపాలి. మనకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య పని రావడం వెళ్ళిపోవడం. మన అసలైన ఒరిజినల్ వాల్యూ ఏంటి? చిరునవ్వుతో ఉండడం. కానీ మన విలువైన విలువని ఎందుకు పోగొట్టుకోవాలి? ఒక చిన్న సమస్య కారణంగా. మన చిరునవ్వుని ఎప్పుడూ అలాగే ఉంచుకోవాలి. ఎందుకంటే అది మనకి భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైన సంపాదన. రకరకాల సంపాదనలు రకరకాల వాళ్ళ దగ్గర ఉండొచ్చు, కానీ మన దగ్గర మనకి దొరికిన సంపాదన ఏంటి అంటే చిరునవ్వు. అందుకని మనం సదా చిరునవ్వుతో ఉండాలన్నమాట. అయితే ఈరోజు మనుషుల్లో చాలా రకాలుగా దుఃఖానికి, అశాంతికి చాలా వరకు లోనవుతూ ఉంటున్నాం. ఎందుకు దుఃఖం వస్తుంది అంటే ఏమో తెలీదు అంటారు. ఎందుకు దుఃఖం వస్తుంది అంటే మనం తీసుకోవడం వల్ల వస్తుంది, వారు ఇవ్వడం వల్ల రావట్లేదు. ఎంత మనం తీసుకుంటే అంత మనకి దుఃఖం వస్తూ ఉంటుంది. అలానే దుఃఖం రావాలి అంటే, ఏడవాలి అంటే టైం పడుతుంది, ఏదైనా చేయాలి. కానీ చిరునవ్వు నవ్వాలి అంటే సమయం ఏం పట్టదు. స్మైల్ ప్లీజ్ అని ఒక 2-3 సార్లు అనండి, వెంటనే ఎదుటి వ్యక్తి నవ్వుతాడు. మనం ఒక చిరునవ్వు నవ్వండి, 2-3 సార్లు నవ్వండి, ఎదుటి వ్యక్తికి వెంటనే ఆ చిరునవ్వు చూడగానే వాళ్ళకి కూడా చిరునవ్వు కలుగుతుంది. కోపపడమన్నారనుకోండి, ఆ కోపపడడానికి కూడా టైం పడుతుంది, కానీ చిరునవ్వుకి అలా టైం పట్టదు, వెంటనే చిరునవ్వు నవ్వుతాం అనమాట. ఇది మనకి భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఈ వరం ఎంత అద్భుత పని చేసిందంటే మనం మారడానికి పనిచేసిన అనేక మందిని మార్చడానికి కూడా పనిచేస్తుంది అనమాట. అయితే ఈ సంతోషం అనేది మన జీవితానికి చాలా అవసరం. ఈరోజు ప్రస్తుత ప్రపంచంలో అనేక రకాల రోగాలకి కారణం ఇదే. ఏంటి అంటే సంతోషం లోపించడం. ఈ సంతోషం లోపించిన కారణంగానే నిద్ర పట్టట్లేదు. దీని కారణంగానే మనకి అనేక రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యల నుండి మనం బయటికి రావాలి అంటే మన ముఖం ఎప్పుడూ సదా చిరునవ్వుతో ఉండాలి. ఆ చిరునవ్వుతో అంటే మన ఆలోచనలు ఎలా మారాలి అంటే ప్రతి ఒక్కరిపైన సద్భావన ఉండాలి. ఒక్కసారి మనకి ఒక వ్యక్తి పైన సద్భావన ఏర్పడింది అంటే ఆ సద్భావన గల వ్యక్తితో మనం చాలా మంచిగా ఉండగలుగుతాం. మన లోపల మనం ఎంతగా మంచిగా ఆలోచిస్తూ ఉంటే మన ముఖంలో అంత అద్భుతమైన చిరునవ్వు కనిపిస్తుంది. ఈరోజు ముఖంలో అందరికీ చిరునవ్వు కనిపించట్లేదు అంటే కారణము ఎవ్రీ సెకండ్ మనసు లోపల ఆలోచనలు తిరుగుతూనే ఉంటున్నాయి. ఎలాంటి ఆలోచనలు తిరుగుతున్నాయి అంటే నెగిటివ్ ఆలోచనలు ఒకటి, అనవసరపు ఆలోచనలు ఒకటి. ఇవి రెండు ఎక్కువ లోపల తిరుగుతూ ఉన్న కారణంగా మన ముఖము ఒక ప్రశ్నార్థకంగా తిరుగుతుంది. ఆ ముఖం ప్రశ్నార్థకం చూడగానే ఎదుటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ప్రశ్నార్థకంతో ఉన్నారు, వీళ్ళతో ఏం మాట్లాడతామో అనిపిస్తుంది. అందుకని మన ముఖం చిరునవ్వుతో ఉండాలి అంటే మన లోపల ఉన్న ఆలోచనలు ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్కరిపైన సద్భావనతో ఉండాలి. ఎవరైనా ఏదైనా ఒక పొరపాటు చేసి ఉండొచ్చు, కానీ మనం ఆ పొరపాటు వారు దేని కారణంగా చేసి ఉండొచ్చు, దేనివల్ల దానికి లోనై ఉండొచ్చు అని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే ఆ పొరపాటు చేసిన వ్యక్తి మీద కూడా మనకి సద్భావనే కలుగుతుంది తప్ప చెడు భావన కలగదు. అప్పుడు మన లోపల మంచి ఆలోచన ఉన్న కారణంగా మన ముఖం పైన అదే చిరునవ్వు ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి మనకి దుఃఖాన్ని ఇచ్చినప్పుడు కూడా అలానే మన లోపల ఆలోచించినట్లయితే ఏమవుతుంది అంటే మనకి దుఃఖం అనేది రాదు. వాళ్ళు బాగా కోపంలో ఉన్నారు, వాళ్ళకి వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంది,
అందువల్లనే నన్ను ఒక చిన్న మాట అన్నారు అని వెంటనే మనం లోపల తీసుకున్నామంటే మన ముఖంలో చిరునవ్వు చెరిగిపోదు, మన ఆలోచనలు చాలా శ్రేష్టంగా ఉంటాయి. ఆ శ్రేష్ఠ ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లి పిల్లలు ఉన్నారనుకోండి. ఆ తండ్రి పిల్లలు ఏదో చిన్న విషయానికి తండ్రి ఏమైనా అంటాడు, అనగానే పిల్లలు ఏమవుతారు అంటే చాలా హర్ట్ అవుతారు. హర్ట్ అయిన తర్వాత ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వెంటనే నా తండ్రి ఎందుకు అన్నాడు, నా మంచి కోసమే కదా అన్నాడు, నా ఉన్నతి కోసమే కదా అన్నాడు అని అనుకుని ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక్క సెకండ్ చిరునవ్వు నవ్విందనుకో, వెంటనే ఆ తండ్రి ఎన్ని రోజుల నుంచో ఎన్నో కష్టంతో ఉన్న, బాధ్యతలతో ఉన్న, కష్టాలన్నిటితో ఉన్న బాధలన్నీ ఈ పాప నవ్విన చిరునవ్వుతో ఆ తండ్రికి సమాప్తం అయిపోతుంది అనమాట. అంటే మన ఒక చిరునవ్వు వాల్యూ ఎంత అంటే అనేక మందికి సంతోషానికి కారణమైనంత వాల్యూ ఉంటుంది. మనం చిరునవ్వే అనుకుంటాం, కానీ ఆ ఎదుటి వ్యక్తి దుఃఖాన్ని తగ్గిస్తుంది, బాధ్యత బరువును తగ్గిస్తుంది. అలానే అనేక రకాల విషయాల సమస్యలను కూడా తగ్గిస్తూ ఉంటుంది అనమాట. ఏదన్నా సమస్య రానియండి, ఆ సమస్య వస్తుంది పోతుంది, కానీ మన చిరునవ్వు మాత్రం ఎప్పటికీ వెళ్ళిపోకూడదు అనమాట. అయితే ఈ చిరునవ్వు ఎంత అద్భుతమైన పనిచేస్తుంది అంటే ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. మనం సదా సంతోషంగా ఉంటే ఆ సంతోషము మనకి మానసికంగా ఉన్నతిలోకి తీసుకెళ్తుంది. ఆ మానసిక ఒత్తిడి లోనవ్వడం నుండి దూరం చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గానే ఏమవుతుంది అంటే అదొక ఆరోగ్యకరమైనటువంటి ఔషధం అవుతుంది అనమాట. అందుకే పూర్వీకులు అనేవారు సంతోషానికి మించిన మందు లేదు అని. ఈ సంతోషం ఏం తీసుకొస్తుంది అంటే అన్నిటినీ తీసుకొస్తుంది. దానికోసం ఒక చిన్న స్టోరీ. ఒక ముగ్గురు వ్యక్తులు అంటే భిక్షాం దేహి అని వెళ్తూ ఉంటారు కదా, అటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరు అంటే ముగ్గురు వ్యక్తులు ఒకరింటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే అమ్మ భిక్షాం దేహి అని పిలుస్తారు. పిలవగానే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక ఆమె బయటకు వస్తారు. రాగానే మా పేర్లు, ఒకరి పేరు ఐశ్వర్యం, ఒకరి పేరు సంతోషం, ఇంకొకరి పేరు ఆరోగ్యం. అయితే మా ముగ్గురులో మేము ఇంట్లోకి ఒక్కరే వస్తాం, ఎవరిని రమ్మంటారో మీరే చెప్పండి అని చెప్తారనమాట. అనగానే ఆమెని అంటారు. అలా అనగానే మా హెడ్ ఎవరు లేరు లోపల, మరి ఎలా చెప్పేది అని అంటే వచ్చేదాకా మేము ఇక్కడే కూర్చుంటాము అంటారు. అలా అక్కడే కూర్చుంటారు. ఇంట్లో ఉన్నటువంటి హెడ్ ఎవరైతే ఉన్నారో వారు వస్తారు. రాగానే వచ్చారు అని చెప్తారు. అయితే మా పేర్లు 3 ఇవి, మీరు ఎవరిని రమ్మంటే వాళ్ళే మేము వస్తాము, అది చెప్పండి లోపలికి వెళ్ళి అంటారు. అనగానే లోపలికి వెళ్ళి ఎవరైతే హెడ్ ఉన్నారో వారితో చెప్తారనమాట. ఏమని అంటే ఇలా ఒకరి సంతోషము, ఇంకొకరి పేరు ఆరోగ్యము, ఇంకొకరి పేరు ఐశ్వర్యం అంట. ఈ ముగ్గురులో ఒకరు మాత్రమే లోపలికి వస్తారంట. ఎవరిని రమ్మందాము అని అడుగుతారు. అడగగానే ఆయన చెప్తారు ఆరోగ్యాన్ని రమ్మందాం, ఆరోగ్యం ఉంటే చాలు, చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ ఈమె అంటుంది ఐశ్వర్యం ఉంటే బాగుంటుంది, అందరూ మన మాట వింటారు, మన దగ్గరికి వస్తారు, బాగుంటుంది అని. కానీ కోడలు వచ్చి చెప్తుంది సంతోషం ఉంటే కదా ఇవన్నీ ఉన్న ఉపయోగం లేకపోతే లేదు, సో సంతోషాన్ని పిలుద్దాము అని చెప్తుంది. అయితే అత్తకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏమవుతుంది అంటే ఆయన చెప్తారు సంతోషాన్ని పిలువు, కోడలు చెప్తుంది కదా అని. వెంటనే ఆమె బయటకు వెళ్ళి మాకు సంతోషం కావాలి అంటది. సంతోషం ఎవరైతే ఉన్నారో వారు రండి, భోజనం వడ్డిస్తాను అని చెప్తుంది. బయటకు వెళ్ళి పిలవగానే సంతోషాన్ని లోపలికి రమ్మంటున్నారు అంటే సంతోషంతో పాటు ఆయనతో పాటు మొత్తం ముగ్గురు లోపలికి వచ్చేస్తారు. నేను సంతోషాన్ని రమ్మన్నాను కదా, ముగ్గురు వచ్చేస్తున్నారేంటి అని అడుగుతారు. అప్పుడు వెంటనే వారు చెప్తారు ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ ఆరోగ్యం మరియు సంపద రెండూ ఉంటాయి. అందుకని సంతోషం ఉన్న చోట అన్నీ ఉంటాయి. అందుకని మన జీవితం సంతోషంగా వెళ్ళిపోతుంటే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఆటోమేటిక్గానే వచ్చేస్తూ ఉంటాయి అని చెప్తారనమాట. అలా మన ఈ జీవితాన్ని సంతోషంగా జీవిస్తే మనం ఏవి లేవని అనుకోవాల్సిన అవసరం లేదు, వాటంతటవే అన్నీ కూడా మన వెనకాలే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మనం సదా సంతోషంగా ఉండాలి, అందరినీ సంతోషంగా ఉంచాలి. మన ఈ సంతోషం ఎప్పటికీ ఎవ్రీ సెకండ్ ఉండాలి అంటే మనకంటే ఎవరొకరు తోడు ఉండాలి. ఈ సంతోషం మనతోనే ఉండాలి అంటే ఎవ్రీ సెకండ్
పరమాత్మని తోడు చేసుకుంటే సంతోషం తోడుగా ఉంటుంది. ఎందుకంటే పరమాత్మ ఎవరు అంటే సంతోషానికి సాగరం. ఎప్పుడైతే ఆ సంతోషమైన సాగరం మనతో ఉందో మనకి సమస్య అనేదే తెలియకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఆ సమస్యని చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. దేన్నైనా తేలిక తీసుకునే అభ్యాసం కూడా పరమాత్మ మన చెంత ఉంటే ఉంటుందన్నమాట. ఎంత పెద్ద సమస్య అయినా చిన్న చీమ అయిపోతుంది. ఎప్పుడు ఎవరైతే అందరికంటే ఉన్నతమైన వాళ్ళు, గొప్పవాళ్ళు నాతో ఉన్నారు అనుకున్నాం అనుకోండి, ఏది కష్టం అనిపించదు. అలాంటిది ఈ ప్రపంచం అంతా ఎవరి కోసం వెతుకుతుంది? ఎవరు నావారని ఎదురు చూస్తూ ఉంది? పరమాత్మ నావారు అని ఎదురు చూస్తుంది. కానీ ఎవరికి పరమాత్మ యొక్క పూర్తి పరిచయం లేదు. కానీ మనం పరమాత్మ పూర్తి పరిచయాన్ని తెలుసుకున్నాము, మనం పరమాత్మను తోడు అనుభవం చేసుకున్నాము అంటే మన ఈ జీవితం చాలా సుఖమయంగా ఆనందమయంగా అవుతుందన్నమాట. ఈ పరమాత్మని తెలుసుకోవడం అంటేనే ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికతలో మనకి ముఖ్యంగా మన గురించి మనం తెలుసుకుంటాం, తర్వాత మన ఆత్మకి తండ్రి పరమాత్మ గురించి తెలుసుకుంటాం. అయితే ఈ పరమాత్మతో మనకున్న సంబంధం ఎంత గొప్పది అంటే, ఒక తండ్రిగా మనకి దొరికాడు, ఒక టీచర్గా దొరికాడు, ఒక గురువుగా దొరికాడు. అంతకంటే గొప్ప విషయం ఏంటి అంటే, ఎప్పుడు మనతో ఉండేటువంటి ఒక స్నేహితుడిగా కూడా భగవంతుడు ఉన్నాడు. ఎప్పుడైతే భగవంతుని మనం స్నేహితుడిగా భావిస్తామో మనకున్న చిన్న చిన్న సమస్యలు స్నేహితుడితో షేర్ చేస్తాం. అలా మనం భగవంతుడితో ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేస్తూ ఉన్నట్లయితే ఏమవుతుంది, మనకి సమస్యలాగా అనిపించదు. ఆ స్నేహితుడు ఉన్నాడు కదా సాల్వేషన్ చెప్పడానికి, ఆ స్నేహితుడు మనతోనే ఉంటాడు, దానికి సొల్యూషన్ చెప్తాడు. ఆ సొల్యూషన్ చెప్పగానే వెంటనే సాల్వ్ అయిపోతుంది. ఆడు మన ముఖంలో చిరునవ్వు ఎక్కడ పోతుంది? ఎక్కడికి పోదు. మన చిరునవ్వు ఎప్పుడు మనతో ఉంటుంది. ఆయనకి ఏమి ఇష్టము అంటే తండ్రికి పరమాత్మకి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అనేది పరమాత్మ యొక్క ఆశ. ఆ ఆశ పూర్తి చేయాలి అంటే ముందు నేను సంతోషంగా ఉండాలి. పరమాత్మ నా చెంత ఉన్నారు కనుక నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను. అప్పుడు నాతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంతే సంతోషంగా ఉండగలుగుతారనమాట. సో ఎవరైతే పరమాత్మ చెంతనుంటారో వారి జీవితం సంతోషమయం, సుఖమయం, ఆనందమయం. సో ఆ జీవితాన్ని మనం జీవించాలి, అదే జీవితాన్ని అందరికీ అందాలి అని ఆశీర్వాదం కూడా భగవంతుడి నుండి మనకి లభించింది. అది వరదానం కూడా లభించింది. చిరునవ్వు భగవంతుడు మనకి ఇచ్చిన వరం. దాన్ని మనం ఎప్పుడూ కూడా ఉపయోగిస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. ఎలా అయితే ఏదైనా ఒక వస్తువు వాడుతూ ఉంటే ఏమవుతుంది, ఆ వస్తువు ఉపయోగం ఇంకా మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదే వస్తువు పక్కన పెట్టేస్తే ఉపయోగపడదు. మనం ఈ రోజు కూడా ఏం చేస్తున్నాం, మన నవ్వుని రేపు చేద్దాం, ఎల్లుండి నవ్వుకుందాం, అవతల ఎల్లుండి నవ్వుకుందాం అని పోస్ట్పోన్ చేస్తున్నాం. ఆ నవ్వు ఏమవుతుంది, అలా పోస్ట్పోన్ అవుతుంది, మన దుఃఖానికి కారణం అవుతున్నాం. అదే పరమాత్మ నా చెంత ఉన్న నేను ఎవ్రీ సెకండ్ నవ్వుతూ ఉండాలి అనుకున్నాం అనుకో, ఆ నవ్వడానికి ఆప్షన్స్ మనకి దొరుకుతాయి. అప్పుడు ఆ నవ్వుతూ జీవిస్తాము. మనతో ఉన్న వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అంటే, వీరిని చూసి ఎప్పుడూ నవ్వుతున్నారు, మనం కూడా అలానే జీవించాలి అని ఎదుటి వ్యక్తికి అనిపిస్తుంది అనమాట. ఎంతగా ప్రభు చింతనలో పరమాత్మ చింతనలో ఉంటామో మన జీవితం సుఖమయం ఆనందమయంగా అవుతుంది. అయితే ఇది ప్రభు చింతనలో ఉండడం వల్ల ఎంతో సుఖమైన చిరునవ్వు మనకి లభిస్తుంది. ఇప్పటిదాకా మానస ప్రోగ్రాంలో మనం చిరునవ్వు కోసం విన్నాము. మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్స్తో అద్భుతమైన విషయాలతో కలుద్దాము. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.